515వ నామం పంచవక్త్రాయై నమః. అంటే ఏమిటి? మళ్ళీ 5 ముఖములు కలిగినది అని అర్థం. మూలాధార చక్రాధిష్టాన దేవతకు 5 ముఖాలు ఉంటాయి. పంచభూతాలను పంచేంద్రియాలను అనుసంధానం చేసే తన్మాత్రలైన శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 ఈ మూలాధారం వద్ద పనిచేస్తాయి. 5వ మాసంలో ఏర్పడే స్పర్శ జ్ఞానానికి సంబంధించిన చర్మంతో గర్భస్థ పిండానికి పంచజ్ఞానేంద్రియ పరిపూర్ణత చేకూరుతుంది. అర్థమైందా? 5వ మాసంలో ఏర్పడే స్పర్శ జ్ఞానానికి సంబంధించిన చర్మంతో గర్భస్థ పిండానికి పంచజ్ఞానేంద్రియ పరిపూర్ణత చేకూరుతుంది. 516వ నామం అస్థి సంస్థితాయై నమః. అస్థి అంటే ఎముకలయందు, సం అంటే సమ్యక్ చక్కగా, స్థిత అంటే ఆశ్రయించి ఉండునది. మూలాధార చక్రాధిష్టాన దేవత అస్థిధాతువును ఆశ్రయించి ఉంటుంది. అస్థి అంటే ఎముక. ఎముకలు ఉన్నప్పుడే శరీరానికి స్థిరత్వం ఉంటుంది. ఒక ఆర్సీసీ స్లాబ్లో కానీ స్తంభాల్లో కానీ ఇనుప తీగలు కడ్డీలు ఎలాంటివో శరీరానికి ఎముకలు అలాంటివిగా అర్థం చేసుకోవాలి. వీటి శక్తిని బట్టే కదా మనిషి స్థిరత్వం ఆధారపడి ఉండేది. ఎముకలకు దెబ్బలు తగిలినా, విరూపణ చెందినా, పక్కకు జరిగినా, విరిగినా, లేదా ఎముకల పెరుగుదల సరిగ్గా లేకపోయినా, లేక ఎక్కువ పెరుగుదల ఉన్నా ఈ నామాన్ని అస్థి సంస్థితాయై నమః అని సంపుటి చేసి 40 రోజులు కనుక జపిస్తే చివరి రోజు పూజ చేసి అమ్మవారికి పులగం అంటే తెలుసుగా, పెసరపప్పు బియ్యం కలిపి వండిన అన్నం, ఈ పులగాన్ని కనుక నైవేద్యంతో పెడితే దోషం సత్వరమే నివారణమే చక్కని ఫలితం చేకూరుతుందని కూడా మనకి ఇందులో చెప్పబడింది. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇది చాలా అవసరమవుతుంది. చాలామందికి నిరూపణ చేయబడింది కూడా. 517వ నామం అంకుశాది ప్రహరణాయై నమః. అంకుశము మొదలైన ఆయుధములను ధరించి ఉండునది అని ఈ నామానికి అర్థం. ఈ మూలాధార చక్రాధిష్టాన దేవత 4 చేతుల్లోనూ అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్రను ధరించి ఉంటుంది. అంకుశం ఇలా ఈ హెచ్ ఆకారంలో ఉండేది. సెకండ్ హెచ్ ఉంటుంది చూడు, క్యాపిటల్ లెటర్ కాకుండా హెచ్ ఆకారంలో ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో శనిగ్రహానికి సంబంధించిన సంకేతం లేదా యంత్రం సరిగ్గా ఇదే ఆకారంలో ఉంటుంది. శనిగ్రహం జాతకంలో బలంగా ఉంటే ఆ జాతకునికి చేతులు, కాళ్ళు, వెన్నులకు పొడవైన ఎముకలు ఉండి మనిషి పొడవుగా ఉంటాడు. అంకుశం మొదలైన ఆయుధాలను ధరించి ఉంటుంది. శనిగ్రహం అర్థమైందా నీకు? శనిగ్రహం గనక జాతకంలో బాగా బలంగా ఉంటే ఆ జాతకుడికి చేతులు, కాళ్ళు, వెన్నులకు పొడవైన ఎముకలు ఉండి మనిషి పొడవుగా ఉంటాడట. అమ్మవారి యొక్క 518వ నామం వరదాది నిషేవితాయై నమః. వరద మొదలైన దేవతలచే సేవింపబడినది. మూలాధార చక్రాధిష్టాన దేవత 4 దళాలు గల పద్మంలోని మధ్య కర్ణిక వద్ద ఉంటుంది. ఈ పద్మానికి 4 దళాలను వరుసగా వ, శ, ష, స అక్షరాలకు సంబంధించిన వరద, శ్రియ, షండ, సరస్వతి అనే 4 పరివార దేవతలు ఉండి అమ్మవారిని సేవిస్తూ ఉంటారట.